హాయ్, అందరికీ నమస్తే. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఏంటంటే ఆయుర్వేదిక్ టిప్స్. దేని కొరకు ఏంటంటే పూర్వం రోజుల నుంచి వస్తున్నాయి ఇవి తాటి మింజులు. చూసారా? ఈ తాటి మింజులు వేసవికాలంలో దొరుకుతాయి. దీంట్లో మందులు, కెమికల్స్ అలాంటివి ఏవి కలపరు. కలపకుండా తాజాగా అమ్ముతారండి. వెంటనే చెట్టు తొలకు దించి కాయలు అలా కట్ చేసి చక్కగా తొక్కలు తీసుకొని మనం తినాలి. వేసవికాలంలో ఇవి ఎక్కువ అమ్ముతారు. అది ఒక్క 1 మంత్ 2 మంత్స్లోనే దొరుకుతాయి. తక్కువ టైంలో అయితే మనకు దొరకవు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు పిల్లలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ తినొచ్చు. ఇది పూర్వం రోజుల నుంచి వస్తున్నాయి ఈ తాటి మింజులు. తాటి చెట్టుతో తయారవుతాయి. తాటి చెట్టు నుంచి వస్తాయి. ఆ తాటి మింజులు తయారవుతాయి. తాటి తేగలు అవుతాయి. తాటి కమ్మలు చల్లగా ఉంటాయి. ఇవి కూడా తినేటప్పుడు ఏంటంటే ఏ విటమిన్ ఉంటుంది. దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి. తినిన తర్వాత డైజెషన్ కూడా ఫ్రీగా చక్కగా అయిపోతాయి. నీరసం తగ్గేస్తుంది. వేసవికాలంలో చల్లగా ఉంటుంది పొట్టలో తింటే. కొద్దిగా లేతగా తింటే చాలా మంచిది. కొద్దిగా ముదరమైన తిన్నారనుకో, కొద్దిగా గట్టిపడినవి అయితే కొద్దిగా లేటుగా డైజెషన్ అవుతాయి. మరీ గట్టివి అయితే తినడానికి లేదు. ఇవి తినండి, చాలా మంచిది. సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. ఇవి 12 నెలలు దొరకవు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళకు పెద్దోళ్ళు అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేయండి. నీరసాన్ని తగ్గించుకోండి. వేసవికాలం తింటే పొట్టలో చల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది. హాయ్, తింటారా? చక్కగా తినండి. చాలా బాగుంటాయి. పై తొక్క తీసుకొని అలా తినడమే. టక్ 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 నోట్లో వేసుకొని ముక్క ముక్క నవ్వులుకొని తింటుంటే చాలా బాగుంటుంది. తినిన తర్వాత ఒక అరగంట వరకు వాటర్ కూడా తాగకూడదు. డైజెషన్ కాదు. దయచేసి తినండి. తిని ఆరోగ్యంగా ఉండండి. ఓకే, బాయ్.